హైవేస్ మామూలుగానే పుణ్యక్షేత్రాల దగ్గర పుణ్యక్షేత్రాలు వద్దండి బాబు, మన ఇంటి దగ్గర గుడి, ఓకే, ఆ గుడి ప్రాంగణంలో ఎక్కడ బూతులు మాట్లాడకూడదు. గుడి ప్రాంగణంలో నువ్వు కనుక బూతు మాట్లాడితే అది విన్నోడు కొట్టడానికి కొడతాడు, లేదా ఎవడరా నువ్వు గుడిలోని బూతులు మాట్లాడుతున్నావు అంటాడు. చచ్చా, వాడు అశుద్ధం తినే వెదవా, వాడు బూతులు మాట్లాడి కోపంగా ఉన్నాడు, మనం కోపం తెచ్చుకోవాలి. వెళ్ళి వినమ్రంగా, ఎవరండి మీరు గుడి దగ్గర బూతులు మాట్లాడుతున్నారు, తప్పు కదండి, బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అవునా? అట్లాంటిది తిరుమల పుణ్యక్షేత్రం మహాద్వారం మండపం, మహాద్వారం ఆడకి వచ్చి డోర్ తీరంటే డోర్ తెలియదని ఎంప్లాయీ, బాలజనబడి ఎంప్లాయీ, థర్డ్ క్లాస్ నా పడక ఏమనుకున్నారో నన్ను డోర్ తీవంటారు నాకు అని మాట్లాడినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో, పాలక మండలి సభ్యుడు ఎవరైతే ఉన్నారో, నరేష్ అని చెప్పేసి కర్ణాటక, అతనిని తీసేయాలి దాని నుంచి అని చెప్పేసి ధర్నా చేస్తే క్షమాపణ చెప్పిస్తే సరిపోయింది అంటే మొత్తం క్షమాపణ చెప్పించారు. సింపుల్, వచ్చాడు ఖండిస్తున్నా అని అంటారు కదా బయట పొలిటీషియన్స్, అలా ఏ బాలాజీ సారీ అమ్మా, కోపం ఆవేశంలో అలా అనేశాను అన్నాడు, అయిపోయింది. ఇవిడే కండిషన్ మీకు అర్థమైందా? ఓ పేదోడు, ఒక సామాన్యుడు ఎవరన్నా ఏదన్నా కోపంలోనో బాధలోనో నోరు జారితే వాడిని చంపుతున్నారు, లేదా వాడిని నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అదే ఓ డబ్బు ఉన్నాడో అధికారం ఉన్నాడో బండబూతులు తిట్టినా జస్ట్ ఓ సిల్లి క్షమాపణతో సరిపెట్టేస్తున్నారు. వాళ్ళ పదవి అలాగే ఉండితే, వాళ్ళ అధికారం అలాగే ఉండితే, అన్నీ అలాగే ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యమా? నిజంగా అతనికి అసలు దేవాలయానికి సంబంధించిన బోర్డులో ఉండే అర్హత ఉందా? 10 మందికి చెప్పాల్సిన వ్యక్తి మహాద్వారం దగ్గర బూతు మాట్లాడకూడదు, కోపం రాకూడదు. సత్వ రజో తమో గుణాలు అంటారు. సత్వగుణం అత్యున్నతం, దాంతో రజోగుణం, తమోగుణం అంటే దరిద్రం. తమోగుణం అది ఆ రోజు అతను బిహేవ్ చేసిన విధానం. అటువంటి అతనికి అసలు బోర్డులో సభ్యుడు కూడా అర్హత ఉందా? మరలా అతను క్షమాపణ చెప్పాడు, ఎప్పటిలాగా ఉంటాడట, సరిపోయింది. ఇంకా ఎంప్లాయీస్ కూడా, ఉద్యోగులు కూడా ఏంటి, క్షమాపణ చెప్పాడు కదా, సరే మా ఇంకా డిమాండ్లోనే అవి కూడా ఫుల్ఫిల్ చేయడం చెప్పేసి వాళ్ళు అన్నారు. అందరికీ పెద్ద దండం సార్. మరలా చెప్తున్నా కదా, ఇందా ఫ్లోలో చెప్పా కదా, డబ్బున్నోడికి పేదోడికి, అధికారం ఉన్నోడికి అధికారం లేనోడికి, పవర్లో ఉన్నోడికి పవర్లో లేనోడికి అసలు ఎంత డిఫరెన్స్ అంటే ఏం బతుకులరా మన బతుకులు అనిపిస్తాను నాకైతే కొన్ని చూస్తే. ఆ వీడియో కనుకుంటే అటాచ్ చేస్తాను చూడండి, ఎంత గొప్పగా మాట్లాడాడు. తిరుమలలో పవిత్రమైనటువంటి మాడ వీధులలో కూడా బూతులు మాట్లాడకూడదు అంటారు, ఇతను ఏకంగా ఆ మహాద్వారం దగ్గర పచ్చి బూతులు మాట్లాడాడు. థర్డ్ క్లాస్ బయట పోయా బయట పంపేవాడు. నేను కూర్చొని